కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల చుట్టూ పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. అధికార విపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో కొత్త తరహా రిగ్గింగ్ను చంద్రబాబు మొదలుపెట్టారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒక కొత్త సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. చాలా భయంకరమైన మోడస్ ఆపరండి ఇది, అంటే భయంకరమైన ఆపరేషన్ ఇది. ఒక కొత్త సంస్కృతి ఇది, ఎప్పుడు దేశంలో ఎక్కడా జరిగిండదు ఈ మాదిరి. గతంలో రిగ్గింగ్లు మనం ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం చూసింటాం. కానీ రిగ్గింగ్ అంటే ఏంది? ఆ గ్రామంలో వాళ్ళు మాట్లాడుకొని ఏజెంట్కు కొంచెం డబ్బులు ఇచ్చుకొని సెట్ చేసుకోవడం. ఒక గ్రామ వైఎస్ఆర్సీపీని, ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి జిల్లాలోని తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని బూతుల దగ్గర పెట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రతి బూత్ దగ్గర మందలు టీడీపీ క్యాడర్ ఉండి ఇంకా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికలు అనుకోండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎక్కడైనా ఒక నామినేషన్ ఇచ్చిన పాపాన మీరు పోయారా అని అడుగుతున్నాం. ఆ రోజు మీరు సాల్వెన్స్ సర్టిఫికెట్ల కాడి నుంచి, కంప్యూటర్ చిప్పులు కాడి నుంచి చించేయలేదా? నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయలేదా? ఇవన్నీ చేసింది మీరు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 164 స్థానాలు మెజార్టీతో ఉన్న పార్టీకి ఈరోజు ఒంటిమిట్ట పులివెందుల అవసరమా? ఈరోజు మేము ఇవి రెండు గెలుచుకుంటే ఎంత, గెలుచుకోకపోతే ఎంత? నిజంగా మేము పెత్తనం చెలాయించింటే మీరు నామినేషన్ వేయగలిగే వారాన్ని అడుగుతున్నాం.